చంద్రబాబు ఢిల్లీ వెళ్లి నడ్డాను అమిత్ షాను కలిశారు. వాళ్లతో సుదీర్ఘంగా చర్చించి బయటకొచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండా ఎలాంటి విషయాన్ని రివీల్ చేయకుండా సైలెంట్ గా కారెక్కి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు లోపల జరిగిన చర్చ ఏంటి అనే విషయం గురించే అందరూ ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా లోపల పరిస్థితులు లేవేమో, అందుకే మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అదే చంద్రబాబుకు బీజేపీ నేతలు అనుకూలంగా ఉండి ఉంటే ఈ పాటికి ప్రెస్ మీట్లు పెట్టి మొత్తాన్ని బయట పెట్టేవారు అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి. అయితే జగన్ ని ఢీ కొట్టడానికి టీడీపీ, జనసేన బలం మాత్రమే సరిపోదని బీజేపీ దగ్గరకు వెళ్లాయి ఈ రెండు పార్టీలు. అయితే బీజేపీ కూడా వాళ్లే తమ దగ్గరకు వచ్చారు కదా అంటూ ఎక్కువ సీట్లు అడిగారేమో అనే చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ ఇప్పుడు టీడీపీని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే 2 నుంచి 3 ఎంపీ సీట్లు, ఒక 6-7 అసెంబ్లీ సీట్లు ఇస్తామని టీడీపీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం 6 నుంచి 8 పార్లమెంట్ సీట్లు, 25 ఎమ్మెల్యే స్థానాలు అడిగారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే టీడీపీ సైలెంట్ అయినట్టుగా ఆయా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కాబట్టి అటు ఇస్తామని చెప్పలేక బయట మీడియాతో కూడా ఎలాంటి చిట్ చాట్ చేయకుండా చంద్రబాబు సైలెంట్ గా ఇంటికొచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అల్లాటప్పగా ఏమీ వ్యవహరించడం లేదు. అలాగని అమిత్ షా, నడ్డా కూడా చంద్రబాబు ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఢిల్లీ మీటింగ్ లో కాస్త కారం ఎక్కువైందనే విషయం దీన్ని బట్టే తెలుస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.